ఈ అమ్మాయి ఒక విషపూరితమైన పాముని తీసుకొని వెళ్లి మేయర్ కూతురి ఫ్రాక్ లో వేసేస్తుంది. దాంతో మేయర్ కూతురు భయపడిపోయి కింద పడిపోతుంది. అప్పుడే మేయర్ సైనికులతో పాముని బయటికి తీయమని చెప్తాడు. కానీ ఆ పాము అదే బయటికి వచ్చేస్తుంది. దాంతో కోపం వచ్చిన మేయర్ ఈ అమ్మాయిని కొడతాడు. అలాగే తన సైనికులతో ఈమెని డేంజరస్ ప్లేస్ లో బంధించమని చెప్తాడు. ఈ అమ్మాయిని బంధించిన చోట చాలా మంది ఉంటారు. అప్పుడే కొద్దిసేపటికి ఒక పెద్ద బాక్స్ లాంటిది కిందకి వస్తుంది. ఒక క్షణంలోనే ఆ బాక్స్ లో నుంచి లక్షల పాములు బయటికి వస్తాయి. అవన్నీ వీళ్ళ వైపుకి వస్తూ ఉంటాయి. అది చూసిన వాళ్ళంతా భయపడి పారిపోతూ ఉంటారు. అప్పుడే ఒక అమ్మాయి కింద పడిపోతుంది. దాంతో క్షణాల్లోనే ఆ పాములు ఈమెని చుట్టుముట్టేసి చంపేస్తాయి. దాంతో జాక్ అనే ఇతను పరిగెత్తకుండా నిలబడిపోయి తన చావుని తనే ఇన్వైట్ చేసుకుని చనిపోతాడు. లాస్ట్ లో అక్కడ ఇద్దరు అమ్మాయిలు మిగులుతారు, యానా మరియు విక్టోరియా. యానా ఎలాగోలాగా పైకి వెళ్లిపోతుంది. కానీ మెల్లిమెల్లిగా విక్టోరియా వైపుకి చాలా పాములు వచ్చేసి ఆమెని చుట్టుముట్టేస్తాయి. దాంతో ఊపిరి ఆడకపోవడంతో విక్టోరియా అక్కడే చనిపోతుంది. ఇప్పుడు పాములన్నీ మెల్లిమెల్లిగా యానా వైపుకి వస్తాయి. యానా భయపడిపోయి పాట పాడడం స్టార్ట్ చేస్తుంది. దాంతో పాములు మెల్లిమెల్లిగా యానా పైకి ఎక్కుతాయి. కానీ ఆమె పాటకి ఫిదా అయిపోయి పాములన్నీ ఆమెని ఏమీ చేయవు. దాంతో యానాకి తను పాముల్ని కంట్రోల్ చేయగలను అని తెలుసుకుంటుంది. దాంతో ఎలాగైనా మేయర్ పైన రివెంజ్ తీసుకోవాలని చెప్పి ఆమె బయలుదేరుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.